సో ధర్మో రక్షిత రక్షత అన్నటువంటిది స్టిక్కర్ అంటించుకుంటే ఉపయోగం లేదు. ఆ ధర్మానికి ఎన్ని పాదాలు ఉన్నాయి, వాటిని ఎట్లా పాటించాలా. ఈ కలి ప్రవాహం వల్ల జిహ్వా చాపలేం, అన్ని ఇంద్రియాల్లోకి నాలుక చాలా బలమైనటువంటిది. అక్కడి నుంచి అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, నేను అన్ని ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నాను, నాలుక ఒక్కదాన్ని అదుపులో పెట్టుకోలేదు అంటే సత్యం కాదంట. నాలుకను అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు ఏ ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోలేడంట. ఏ ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోలేడు. ఒకరోజు పంటికిను నాలుగుకి తర్కం వచ్చిందంట. పండ్లన్నాయంట, సైనికుల్లాగా దీనికి ముందు నిలబడి కాపలా కాస్తున్నాం మేము, కానీ లేకపోతే నీకు రక్షణ లేదు అని నాలుగుతో అన్నాయంట. నాలుకనిందంట, హ్యాపండి నేను అదుపులో ఉండబట్టి మీరు నిలబడడానికి అవకాశం ఉంది, లేకపోతే అవకాశం లేదనిందంట. అదేం లేదు అన్నాయంట దంతాలు. అప్పుడు నాలుగు ఎదురుగా ఒక పహల్మాన్ ఉన్నాడంట. రే దేనికిరా నీ కండలు, కోసి కాకులకు గద్దలకు వేయడానిక అని చెప్పి వాడిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడిందంట. వాడి కోపం వచ్చి పిడికలు బిగించి మూతి మీద ఒకటి ఇచ్చాడు, పళ్ళన్నీ రాలిపోయాయి. అప్పుడు నాలుగు అనిందంట, ఎవరు పవర్ఫుల్ అనిందంట, ఎవరెవరికి రక్షణ ఇస్తున్నారు. సో మనం తినడం వల్ల ఎక్కువ మాంసభక్షులు, ఆ మాంసభక్షం దానివల్ల మృగత్వం వస్తుంది. మృగంలాగా మనం వ్యవహరిస్తాం. మనుషులు తినాల్సింది శాకాహారం. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, ఏం తినాలి నువ్వు? పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం నీరు, ఇది మన ఆహారం. ఇప్పుడు స్కూటర్ కొనేటప్పుడు దాంట్లో పెట్రోల్ పోయాలని ఉండదు, కిరోసిన్ పోస్తే ఏముంది, కాలుష్యం. సో మనం పత్రం పుష్పం ఫలం తోయం వదిలేసి కుక్క, పిల్లి, ఎలుక, మేక, దానివల్ల ఏమవుతుంది, పెట్రోల్ పోస్తే బాగానే స్మూత్గా ఉంటుంది, కిరసనాయిల్ పోస్తే పొల్యూషన్. సో మనం వేయకూడదు ఈ యొక్క యంత్రంలో వేయడం వల్ల పొల్యూషన్. ఏంటా పొల్యూషను? ఎవరిని కొడుదామా, ఎవరిని పీకుదామా, ఎవరిని లాగుదామా. అందుకనే భీష్మ పితామహుడు చెప్తాడు, ధర్మ నియమాలన్నిటిలోకి కూడా ముఖ్యమైనటువంటి ధర్మ నియమం అహింస. ఏనుగు పాదం గుర్తులో అడవిలో ఉన్నటువంటి ఏ జంతువు పాదం గుర్తైనా ఇమిడిపోతుంది. ఎందువల్లంటే అది పెద్దది, ఏనుగు పాదం గుర్తు. అట్లాగే అహింస అన్న ధర్మ నియమంలో అప్రయత్నంగా మిగిలిన అన్ని ధర్మ నియమాలు ఉన్నాయి. మనం అందరం అదే ఉల్లంఘిస్తాం. శాకాహారులు సంఖ్య ఎక్కువ ఉన్నంత వరకు సమాజం శాంతిగానే ఉండింది. ఇప్పుడు అది తినకపోతే వాడు నీచుడు అనమాట. దాంతో వ్యక్తుల యొక్క చైతన్యం కూడా మృగంలాగా మారుతూ ఉంది. మృగాలు ఉండే సమాజంలో శాంతి లేదు. ప్రభుపాదులు వారు చెప్పారు, ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం లేదు. సత్యయుగమున తపస్సు, శుచిత్వము, దయ, సత్యములన్నటి 4 నియమముల ద్వారా నీ 4 పాదములు సుస్థాపితములై ఉండెను. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేది లక్షణముల రూపమున విజృంభించిన అధర్మము వలన నీ 3 పాదములు భగ్నమైనట్లుగా గోచరించుచున్నవి. నీవు ఇప్పుడు సత్యసంధత అనడి ఒకే పాదముపై నిలిచి ఏదియో ఒక విధముగా కుంటి నడక నడుచుచున్నావు. కానీ కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపజేయ యత్నించుచున్నాడు. సత్యమనే ఒక్క పాదం మీద నువ్వు నిలబడి గెంతుతూ ఉన్నావు అతి కష్టంగా. కానీ కలిపురుషుడు దాన్ని కూడా పతనం చేయడానికి విజృంభిస్తూ ఉన్నాడు. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారము నిక్కముగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకరములైన పాదముద్రల ద్వారా సర్వత్రా శుభము చేకూరుడి ఉండెను. భగవానుని యొక్క ఉపస్థితం వల్ల దుర్మార్గుల యొక్క భూమి భారం నశించింది.
ఆయన అవతరించి ఉన్నప్పుడు ఆయన మంగళకరమైనటువంటి పాద ముద్రికలు సర్వత్రా శుభములు చేకూరి ఉండెను. కాళీయుడు కాళీయమర్దనం చేస్తే ఇంకా సంహరించబోతా ఉంటే నాగపత్నులందరూ కూడా భగవంతుని వేడుకుని ప్రార్థన చేశారు, మాకు ప్రతిభిక్ష పెట్టండి అని. అప్పుడు భగవంతుడు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఇక్కడ గరుత్మంతుల వారికి శాపం ఉంది కాబట్టి, అంటే సౌరభముని అని ఒక ఆయన ఆ యమునలో కాళీయం అడుగులో నీటిలో కూర్చొని తపస్సు చేసుకునేవాడు. గరుత్మంతుల వారు అప్పుడప్పుడు వచ్చి చేపలను కొన్నింటి పట్టుకొని ఆహారంగా తీసుకెళ్లేవాడు. జీవో జీవస్య జీవనం, గరుత్మంతుడు పక్షి, ఆయనకి పాములు చేపలు ఇవన్నీ ఆహారం. మళ్ళీ ఇక్కడ గరుత్మంతుడు తిన్నాడు కదా నేను తింటాను, గరుత్మంతుడు నువ్వు గాల్లో ఎగరగలిగితే గరుత్మంతుడిలాగా అప్పుడు తిను. ఇటువంటివన్నీ ఆదర్శం కాదు, తర్వాత తప్పుడు అవగాహన కాదు. సో సౌరభముని చేపలతో ఫ్రెండ్షిప్ ఉండబట్టి గరుత్మంతుడి మీద ఆగ్రహించి శపించాడు, ఈ మడుగుకు వస్తే నువ్వు ప్రాణం పోతుంది అని. నాగలోకంలో ఈ 100 పడగలు ఉన్నటువంటి కాళీయుడికి గరుత్మంతుల వారికి యుద్ధం వచ్చింది. ఎందుకు? గరుత్మంతుల వారికి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని ఏం తినేస్తా ఉన్నాడు. గరుత్మంతుల వారి తాటికి తట్టుకోలేక ఇక్కడ సౌరభముని గరుత్మంతుల వారికి శాపం ఇచ్చున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి తలదాచుకోవచ్చు అని ఇక్కడ వచ్చి తలదాచుకున్నాడు. గరుత్మంతుడికి ఇక్కడ రావట్లేదు, ఇక్కడికి రావట్లేదు. ఇప్పుడు భగవంతుడు చెప్పాడు, కాళీయం అడుగుల నుంచి నువ్వు వెళ్ళిపో, యమునానంత విషపూరితమైన విషంతో నువ్వు కలుషితం చేస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడు కాళీయుడు అంటాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడు, మీరు ప్రాణభిక్ష పెట్టినట్టు పెట్టి మళ్ళీ ప్రాణం తీసేస్తున్నారు నాకు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నా పాద ముద్రిక నీ శిరస్సు మీద పడింది కాబట్టి గరుత్మంతుడు నీ జోలికి రాడు. ఇది భగవంతుని యొక్క పాదం కింద తులసి, ఈ ముద్రిక ఉంటే యమధర్మరాజు కూడా మన జోలికి రాడు. తులసీమాల, తులసీమాల, తిరుమణి, గోపీచందనం భగవంతుని యొక్క చిహ్నం. నీకు ఎన్నోసార్లు చెప్పాను, వారధి గడుతూ ఉంటే రాములు వారు ఒక రాయి అందరూ రామ రామ అని చెప్పి రాసేస్తే తేలుతూ ఉన్నాయి. ఒక పెద్ద రాయి మీద రాముల వారు రామాన్ని రాయకుండా వేశారు, మునిగిపోయింది. హనుమంతుల వారు వచ్చారు, రాముల వారి పాదాల మీద పడ్డారు. ఈరోజు గొప్ప సందేశం ప్రపంచానికి ఇచ్చారు స్వామి అన్నాడు. ఏంటి హనుమా అన్నాడు, మీ చిహ్నం లేకపోతే ఈ సంసార సాగరంలో తేలేవాడెవరూ లేరు, తేలేవాడెవరూ లేరు. రాముల వారి యొక్క ఆశ్రయం, కృష్ణుని యొక్క ఆశ్రయం తీసుకున్నవాడే రక్షింపబడతాడు. ఆశ్రయం అంటే ఏంటి అంటే ఆ నీడలోకి రావాలా, ఆయన పాదపద్మాలు నీడలోకి రావాలి. నీడలోకి రావాలా అంటే ఆయన సూచించినటువంటివి అనుసరించడాన్ని ఆశ్రయం అంటారు. ఊరికనే మళ్ళీ తిలకాలు గిలకలు పెట్టేసుకుని మనకి ఇష్టం వచ్చింది చేసుకుంటే మళ్ళీ ఉపయోగం లేదు. ఆశ్రయం పొందడం అంటే ఆయన సూచనలని అనుసరించడం, దాన్ని ఆశ్రయం పొందినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఇస్తారు, పోలీసు దొంగకి తుపాకీ పెట్టాడు, హ్యాండ్స్ అప్ అన్నాడు, వాడు చేతులు ఎత్తాడు, నడువు పోలీస్ స్టేషన్కి అన్నాడు, లేదు నా ఇంటికి వెళ్తా అన్నాడు. అది ఎటువంటి సరెండర్? అది చేతులు ఎత్తాడు, హ్యాండ్స్ అప్ అని సరెండర్ అన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే నేను ఇంటికి వెళ్తా అన్నాడు. నేను నామం పెట్టాను, కంటెమాల వేశాను, ఇవి వేసిన వాడు కృష్ణుడి యొక్క సూచనలను అనుసరించాలా? ఇవన్నీ వేసుకొని నేను కృష్ణుని సూచనలు అనుసరించను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితాన్ని గడుపుతాను అంటే అది ఆశ్రయం తీసుకున్నట్టు కాదు.
ఆశ్రయం తీసుకున్నట్టు కాదు. సో అందుకని ఇక్కడ పాద ముద్రల ద్వారా సర్వత్రా శుభములు చేకూరి ఉండెను. ఏ రోజైతే మనం భగవంతునికి శరణాగతి పొంది నిర్ణయించుకుంటామో, ఈ భక్తుల యొక్క వేషధారణలోకి వస్తాము, ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకోవాలని, అప్పుడు అన్ని శుభాలు కలుగుతాయి. అన్ని శుభాలే. మహారథుడైన 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడ సమర్థుడు పరీక్షిత్తు ఆ విధముగా ధర్మదేవతను భూమాతను శాంతపరచి అధర్మకారకుడైన కలుపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గము చేపట్టెను. రాజు సంహరింప కోరుచున్నాడని అవగతము చేసుకొనినంతట కలిపురుషుడు వెంటనే రాజలాంఛనములను త్యజించి భయవిహ్వలతో శిరము వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యాను. శరణ్యుడును చరిత్రయందు కీర్తనీయుడును అగు పరీక్షిత్ మహారాజు దీనవత్సలుడైన కారణమున శరణు పొంది పాదములపై పడిన కలిపురుషుని సంహరింపక కృపతో మందహాసము చేసెను. రాజు ఆ విధముగా పలికెను. అర్జునుని యశస్సును వారసత్వముగా పొందిన మాకు ముకుళిత హస్తుడవై శరణుజొచ్చి యున్నందున నీకు ఏమాత్రము ప్రాణభయము వలదు. కానీ అధర్మమునకు స్నేహితుడవైనందున నా రాజ్యమున నిల్చుటకు మాత్రము నీవు అర్హుడవు కావు. శరణాగతి పొందావు కాబట్టి క్షమిస్తాను, కానీ అధర్మంగా ఉన్నావు కాబట్టి నా రాజ్యంలో ఉండడానికి అర్హత లేదు. కలి అధర్మము పురుషుడుగా రాజుగా లేక దేశాధినేతగా వర్తించుటకు అనుమతింపబడనచో లోభము, అసత్యము, చౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతకము, అశుభము, మోసము, కలహము, దంభము వంటి అధర్మ లక్షణములు నిక్కముగా విస్తరించగలవు. కనుక ఓ అధర్మ బంధువ, విజ్ఞులైన వారు యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాని ప్రీత్యర్థమై సత్యము ధర్మ నియమములను అనుసరించి యజ్ఞాచరణము కావించడి ఈ ప్రదేశమున నీవు వసించుటకు అర్హుడవు కావు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆయన నా రాజ్యంలో నువ్వు ఉండకూడదు. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో ఎవరన్నా చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు ఇవన్నీ ఉన్న వ్యక్తుల్ని సమాజానికి దూరంగా ఉండమనేవాళ్ళు. దాన్ని ప్రస్తుత సమాజంలో ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఓట్లు పొందాలా అని చెప్పి అంటరానితనం అనేటువంటి దాన్ని సృష్టించారు. అంటరానితనం కాదు ఇది. సమాజం మధ్యలో ఉండి కూర్చుంటే, నేను బాగా గమనించాను, చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక తాత ఉండేవాడు. ఆయన చుట్ట తాగేవాడు, తాగేసి పడేసేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు, మనవడు. వాడది అప్పుడప్పుడు గమనించి లాస్ట్లో ఆయన పడేసిన ఆ చుట్ట పీకలు తీసుకొని వాడి నోట్లో పెట్టుకొని అంటుండేవాడు. అది చూసి ఆ పిల్లోడు చిన్నోడు అప్పుడప్పుడే నడుస్తున్నాడు. వాళ్ళ తాత తాగేది చూసి వాడు అది తీసి నోట్లో పెట్టుకునేవాడు. ఒకరోజు వాడు నిప్పు సైడ్ నోట్లో పెట్టుకొని పెద్దగా మన కాలి అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఆ తాతను తిట్టడం మొదలుపెట్టారు. చూడు, వాడి ముందు నువ్వు తాగడం వల్ల వాడు చిన్న వయసులోనే అది నోట్లో పెట్టుకున్నాడు. ఇది ఇటువంటివి జరుగుతాయన్న ఉద్దేశంతో మీరు ఏమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసేటట్టుంటే సమాజం బయటికి వెళ్ళి అక్కడ ఊరవతలు చేసుకుంటారు బాబు. సమాజం మధ్యలో చేసి అందరినీ జడపొద్దు. మీరు అందరినీ జడపొద్దు అంటే చూస్తా ఉంటే పదే పదే వ్యక్తికి. అందుకనే భక్తి సంఘంలో కూడా ఏం చెప్పారు, అసత్సంగ త్యాగో యహి వైష్ణవాచార. నువ్వు భక్తి మార్గంలోకి వస్తే చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టేయాలి. నేను ఇంతకుముందు పేపర్లో ఒకసారి చూశాను, చిన్న పిల్లవాడు వాళ్ళ తమ్ముడి యొక్క పీక్ కోసాడు. ఎందుకు కోసాడో తెలుసా? వాడు ఏం చెప్పాడో తెలుసా? ప్రతి ఆదివారం నాన్న కోడి ఆట ఆడతాడు. కోడిని ఒకదాన్ని తీసుకొని వచ్చి కత్తి తీసుకొని దాన్ని పీక్ కోసేస్తాడు. నేను ఈరోజు తమ్ముడితోటి కోడి ఆట ఆడా. వాడు అది ఎన్నో ఆదివారాలు చూశాడు. ఒకరోజు కత్తి తీసుకొని తమ్ముడి పీక్ కోసేసి కోడి ఆట ఆడాను.
సో ఇక్కడ కలిపురుషుణ్ణి నువ్వు ఉండొద్దు. ఇక్కడ చెడ్డ వ్యక్తివి నువ్వు ఉంటే సమాజం చెడిపోతుంది. అందుకని వెళ్ళిపో, నా రాజ్యంలో ఉండొద్దు, నీ వల్ల నలుగురు చెడిపోరు. యజ్ఞవిధుల యందు కొన్ని మార్లు ఇతర దేవతలను అర్చింపబడినను సర్వజీవుల హృదయస్థ పరమాత్ముడైన కారణమున వాయువలై బాహ్యమునందు అంతరమునందు వసించియుండుట చేతను దేవదేవుడైన శ్రీకృష్ణుడే యజ్ఞము ద్వారా పూజనీయుడై ఉన్నాడు. ఆ విధముగా అతడే అర్చించువానికి శ్రేయమును కూర్చువాడై ఉన్నాడు. సో ఆ భగవంతుడిని మనం పూజిస్తే ఆయన మనకు అన్ని శుభాలు కూరుస్తాడు. సూత గోస్వామి పలికెను. ఆ విధముగా పరీక్షిత్ మహారాజు చే ఆదేశింపబడిన కలిపురుషుడు భయముచే వణకసాగాను. తనను చంపుటకు యమరాజు వలె ఎదుట సిద్ధముగా నిలిచియున్న రాజును గాంచి అతడు ఇట్లు పలికాను. ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటనైనను జీవింపగలిగినప్పటికీ ఎచ్చట కాంచినను ధనుర్బాణములను దాల్చిన నీవే నాకు సర్వత్రా గోచరింపగలవు. సో నేను ఎక్కడ జీవించినా కానీ ధనుర్బాణాలు ధరించినటువంటి మీరే నాకు కనిపిస్తారు. సో ఆ రకంగా పరిపాలించాలి. నేను ఈ తప్పు చేస్తే రాజు దండిస్తాడు అని భయం ఉంటే అప్పుడు చేయరు. అంటే ఈ మనసు కోతి కదా, ఎంత విన్నా ఎంత చేసినా మనసు వక్రంగా వస్తుంది. కానీ దండించేవాడు ఉన్నాడనే భయంతో వాళ్ళని నియంత్రించుకుంటారు. కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసనపు రక్షణలో నేను శాశ్వతముగా నిలువగలిగిన ఏదైనా స్థానమును దయచేసి నాకు నిర్ణయింపు. సో మీ యొక్క అనుగ్రహంతో శాసనంతో ఎక్కడన్నా నేను ఉండేదానికి కూడా ప్రదేశాన్ని ఇవ్వండి. సూత గోస్వామి పలికెను. కలిపురుషునిచే ఆ విధముగా అభ్యర్థింపబడిన పరీక్షిత్ మహారాజు జూదము, సురాపానము, వ్యభిచారము, జంతువధ జరిగిడి స్థానములందు వసించుటకు అతనికి అనుమతి నొసగెను. సో ఎందుకు ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండాలి? మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం, అవి 4 ఎక్కడ జరుగుతాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. కలిపురుషుడు ఎక్కడ ఉంటే కొట్లాటలకి, కపటానికి యుగం అది, ప్రదేశం అది. కలిపురుషుడు తిరిగి మరికొంత అర్థించను. అతడు ఈ రీతి యాచించగా బంగారం ఉన్న చోట నివసించుటకు అతనికి పరీక్షిత్ మహారాజు అనుమతి నొసగెను. సువర్ణమెచ్చట ఉండునో అచ్చట అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైరములనడి లక్షణములుండుటే అందులకు కారణము. సో ఆ 4 కాకుండా బంగారు ఉండేటువంటి ప్రదేశాలు కూడా. సో బంగారు ఎక్కడ ఉంటుందో అక్కడ అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైరము అనేటువంటి లక్షణాలు ఉంటాయంట. ఆ విధముగా కలిపురుషుడు ఉత్తరాతనీయుడైన పరీక్షిత్ మహారాజు చే ఆ 5 స్థానములందు వసించుటకు అనుమతింపబడెను. ఈ కారణము చేత శ్రేయస్సును అభిలషించువారు ఎవరైనను, ముఖ్యముగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణముల సంపర్కము పొందరాదు. సో వాళ్ళ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క 4 వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అటు పిమ్మట పరీక్షిత్ మహారాజు ధర్మదేవత యొక్క వృషభము యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యము గొలిపెడి కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరచెను. తర్వాత పరీక్షిత్ మహారాజు ఆ వృషభం యొక్క విరిగిపోయిన 3 పాదాలు మళ్ళా ఏర్పాటు చేసి భూదేవికి కూడా ధైర్యాన్ని ఇచ్చారు. అరణ్యము కేగగా కోరిన ధర్మరాజుచే హస్తినాపుర రాజ్యము అప్పగింపబడినట్టి మహాభాగ్యశాలి పరీక్షిత్ మహారాజు కురువంశరాజుల ఘనకార్యములకు తగినట్లుగా యశోవంతుడైన కారణమున విజయవంతముగా ఇప్పుడు రాజ్యమును పాలించుచున్నాడు. సో ఈ రకంగా ఆయన విజయవంతంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. అభిమన్యసుతుడైన పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము, సంరక్షణముల కారణముననే ఇటువంటి యజ్ఞమును నిర్వహించుట మీకు సాధ్యపడుచున్నది. పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము, సంరక్షణముల కారణముననే ఇటువంటి యజ్ఞమును నిర్వహించడం మీకు సాధ్యపడుతున్నది.
సో మనందరికీ కూడా ఈ యొక్క అధ్యాయం ద్వారా ప్రభుపాదుల వారు ఎందుకు ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండాలా అని చెప్పారు అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు పాటించాలా. ఆ నియమాలు పాటించకపోతే పశు ప్రవృత్తులు వస్తాయి. పశువులు ఉండే సమాజంలో శాంతి లేదు. అంటే ప్రభుపాదుల వారు ఆయన ఉత్తరాల్లో మీ యొక్క శాశ్వతమైనటువంటి శ్రేయోభిలాషిని, యువర్ ఎవర్ వెల్ విషర్, ఎప్పటికీ శాశ్వతమైన శ్రేయోభిలాషిని అని రాసేవాళ్ళు. ఏ సాధువులు కూడా ప్రస్తుత సమాజంలో ఈ వ్యసనాలకి దూరంగా ఉండండి అని చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అట్లాంటివన్నీ చెప్తే జనాలు రావడం మానేస్తారు, విరాళాలు రాకపోతే ఆశ్రమాలు నడపలేము. కానీ నడిపించేవాడా నారాయణుడు అనే విశ్వాసం ప్రభుపాదుల వారిలో 100% ఉండిందనమాట. సో అందుకని ఆయన ప్రపంచ దేశాలు నలుమూలలా తిరిగి ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండండి అని చెప్పి ఆయన ప్రచారాలు గావించారనమాట. సో అందుకని మనం ఏంటి అంటే ఈ 4 దుర్వ్యసనాలని సమాజం నుంచి పారద్రోలడానికి ఆయన యొక్క అనుచరులుగా మన ప్రచారం చేయాలి. ఎందువల్లంటే దానివల్ల వాళ్ళు భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా ఉద్ధరింపబడతారు. నేను రాజమండ్రిలో వెళ్ళినప్పుడు గౌతమి ఘాట్లో చిన్న షెడ్ వేసుకొని ప్రవచనం చెప్పేవాడిని. మొదట్లో అసలు కొన్ని రోజులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, మైక్ పెట్టుకొని నేను చెప్పుకుంటా ఉండేవాడిని. అక్కడ ఘాట్ ఉంది, గౌతమి ఘాట్ అని. దాంట్లో సాయంత్రం సేద తీరాలని చెప్పి చిన్న చిన్న బాటిల్స్ తెచ్చుకొని కూర్చున్న వాళ్ళు ఆ మైక్లో ప్రవచనం విని ఆ బాటిల్ గోదాట్లోకి విసిరేసి మందిరం లోపలికి వచ్చి ప్రవచనంలో కూర్చొని వాళ్ళ జీవితం అంతా మళ్ళీ వాటి జోలికి పోకుండా ఒక్కొక్కరికి 4 కూతుర్లు అయితే వాళ్ళందరికీ చక్కగా పెళ్ళిళ్ళు చేసి బాధ్యతగా వ్యవహరించుకొని వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఇదంతా ప్రభుపాదుల వారి కృప వల్ల జరిగింది. ప్రభుపాదుల వారు ఆయన యొక్క సంస్థ ద్వారా ఈ నియమాలు పాటించేటట్టుగా ప్రచారం చేయమని చెప్పడం వల్ల. సో అందుకని మనం ఏంటి అంటే జీవకరుణ, జీవుల పట్ల కరుణ. వాడు చేసిన పాపానికి కష్టం నుంచి ఎవరూ తప్పించలేరు, వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే. కానీ ఈ యొక్క ప్రచారాల ద్వారా పాపం చేయకుండా వాడిని నియంత్రించి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, పాపం చేయకుండా నియంత్రించి వాడి జీవితాన్ని ధన్యం చేయొచ్చు. అందుకని సంఘానికి ఉత్తమమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఏంటి అంటే వ్యక్తుల యొక్క నడవడికలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అది ఎప్పుడు వీలవుతుంది అంటే ప్రభుపాదుల వారి యొక్క వాణి, ప్రభుపాదుల వారి యొక్క సందేశాన్ని సమాజంలోకి మనం తీసుకెళ్ళగలిగినప్పుడు. వ్యక్తుల్ని మనం నామం చేసేటట్టు చేయాలా, వ్యక్తుల్ని భాగవతం చదివేటట్టు చేయాలా. తర్వాత భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళం నిత్యం భాగవతాన్ని చదవాలి. ప్రభుపాదులు వారు చెప్తారు, నెత్తి మీద ఖాళీ బుట్ట పెట్టుకొని పండ్లు అంటే ఎవరైనా కొనడానికి వస్తే ఖాళీ బుట్ట, పండ్లు ఏం లేవు. కృష్ణ చైతన్యం అనేది మనలో ఉంటే ఇతరులకు ఇవ్వగలం. ప్రతిరోజు భాగవతం ఏదో ఎప్పుడన్నా ప్రయాణాల్లో దాంట్లో ఉంటే మిస్ అవుతున్నాం, కానీ ప్రతిరోజు చర్చిస్తూ ఉన్నాం. కానీ మందిరంలో ఉండే భక్తులే చూడరు, వినరు, చదవరు. అటువంటప్పుడు ఏ రకంగా ఈ సమాజంలో మనం ఈ తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని మనం ఏంటి అంటే సంపూర్ణంగా ఈ కృష్ణ చైతన్యాన్ని మనం పొందుతూ, ఇతరులకు చెప్తూ, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ, ఇతరులను ఉద్ధరింపజేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకోవడం అంటే ఈ జ్ఞానాన్ని పంచుకోవడమే. ఆ జ్ఞాన మార్గంలో వెలుగులో ఉంటే నువ్వేం సహాయం చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. పాండవులకు ఎవరు సహాయం చేశారు? ప్రహ్లాదుడికి ఎవరు సహాయం చేశారు? ధ్రువుడికి ఎవరు సహాయం చేశారు? భక్తులందరికీ ఎవరు సహాయం చేస్తున్నారు? నువ్వు సహాయం చేస్తే ఏమి ఇవ్వగలవు? నీ దగ్గర ఉందో లేదో ఇవ్వగలిగింది.
ఆయన సహాయం చేస్తే సమృద్ధిగా ఉంటాం. అందుకని ఆయన ఆశ్రయాన్ని పొందేటట్టుగా మనం మార్గాన్ని చూపించాలి. సో అందుకని భక్తులు భాగవతాన్ని రోజు శ్రవణం చేయడం, నామం తీవ్రంగా చేయడం, భక్తులకి ఈ భాగవతాన్ని పంచడం, భగవంతుని ఆశ్రయం అందరూ పొందేటట్లుగా చేయడం, ఇది భక్తుల యొక్క కర్తవ్యం అన్నమాట. సో అందువల్ల రోజు ఈ భాగవతాన్ని చదవండి, శ్రవణం చేయండి, హరే కృష్ణ మంత్రాన్ని క్రమం తప్పకుండా చేయండి. తద్వారా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా జన్మ సార్థక కరే కరోపరోపకార్, నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో, ఇతరులకు ఉపకారం చేయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై.